హలో అండి, నేను డాక్టర్ రాజ్యలక్ష్మి, ఎంఎస్ ఓబీజీ, ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి, రాజ్యలక్ష్మి నర్సింగ్ హోమ్. ఇప్పుడు మనం మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే అండవాహికలలో మూసుకుపోవడం అనేది. అండవాహిక మూసుకుపోవడం ఏంటి, ఇది ఎందుకు ముఖ్యము అంటే, ముఖ్యంగా సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి మామూలుగా అండం పెరుగుతుంది, భర్తకి కూడా కణాలన్నీ బాగానే ఉన్నాయి, వీళ్ళు నార్మల్గానే ప్రయత్నిస్తున్నారు, అయినా సక్సెస్ అవ్వట్లేదు అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండవాహికలు అంటే ఏంటి అంటే గర్భసంచికి రెండు పక్కల ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని ఫాలోపియన్ ట్యూబ్ అంటారు. ఇవి అండాశయంలో పెరిగిన అండాన్ని ఇది ట్యూబ్ ద్వారా ప్రయాణించి గర్భసంచిలోకి వస్తుందన్నమాట. ఒకవేళ ట్యూబ్లో మూసుకుపోయి ఉంటే, ట్యూబల్ బ్లాకేజెస్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ అండం బాగానే తయారవుతుంది, వీరకణాలు కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ దారి సరిగా లేదు. ఈ మార్గం మూసుకుపోయి ఉండడం వల్ల ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుందన్నమాట. ఇది చాలా కామన్. అయితే ఒక 2-3 నెలలు మామూలుగా ప్రయత్నం చేసి మెడిసిన్స్ మీద అయినా సక్సెస్ అవ్వట్లేదు అంటే మనం నెక్స్ట్ చేసుకోవాల్సింది ట్యూబ్ టెస్టింగ్. ఫాలోపియన్ ట్యూబ్ టెస్టింగ్ చేయడానికి 2-3 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం స్కానింగ్ ద్వారా చేస్తాము, సోనోసాల్పింగోగ్రఫీ అంటాము. దీంట్లో ఏంటంటే మనము స్కాన్లో ఒక గర్భసంచి లోపలికి సెలైన్ ఎక్కించి అది ట్యూబ్ ద్వారా బయటకు వస్తుందా లేదా అని స్కానింగ్లో గమనిస్తామన్నమాట. ఇంకొక టెస్ట్ ఏంటంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ, ఇది ఎక్స్రే. ఇది కూడా అంతే, ట్యూబ్లోంచి ఒక మెడిసిన్ అది ఎక్కిస్తారు, అది ఎక్స్రేలో గమనిస్తారనమాట, ఇది ట్యూబ్ ద్వారా బయటకు వస్తుందా లేదా అని. ఇవి ఇండైరెక్ట్ టెస్ట్లు. ఇంకా లాస్ట్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటి అంటే లాప్రోస్కోపీ చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం లాప్రోస్కోపీలో కెమెరా పెట్టి గర్భసంచిని, తర్వాత ట్యూబ్స్ని, తర్వాత అండాశయాల్ని మూడింటిని గమనించుకోవచ్చు. తర్వాత ఈ ట్యూబ్ ద్వారా మనము ఏదైనా చిన్న బ్లాక్స్ ఉంటాయి, కొంతమందికి ట్యూబ్లు మూసుకుపోయి ఉంటాయి, తక్కువ స్థాయిగా మూసుకుపోయి ఉంటే దాన్ని తీసేయచ్చు, అదే లాప్రోస్కోపీలోనే సేమ్ టైంలో తీసేయచ్చు. ఒకవేళ మరీ మేజర్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అంటే చాలామందికి కంప్లీట్గా ట్యూబ్ డ్యామేజ్ అయి ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళు ఐవీఎఫ్కి ట్రై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అందుకని మీరు నార్మల్గా ట్రై చేస్తున్నా ఒకవేళ సక్సెస్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ట్యూబ్ టెస్ట్ మాత్రం చేయించుకోండి. థ్యాంక్ యూ.